సర్కారీ అనుకోండి ఏం రాయాలి ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇలా కోస్టల్ లైన్ ఈ మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా ఈ బే ఆఫ్ బెంగాల్కి ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని మనం కోస్టల్ లైన్ అంటాం అది బే ఆఫ్ బెంగాల్ కావచ్చు అరేబియన్ సీ కావచ్చు అండ్ ఇండియన్ ఓషన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓకేనా సో ఇక్కడ మనకు ఇది సర్కార్ కోస్టల్ లైన్ అనేది ఇక్కడ రాయాలి నెక్స్ట్ కోరమండలం అడిగితే ఇక్కడ కోరమండలం రాయాలి ఇలా స్టేట్ చేసి కోస్టల్ లైన్ గీయాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్రకి గోవాకి ఒకటే ఉంటుంది ఏంటది కొంకణం ఇక్కడ నుంచి ఉంటుంది మహారాష్ట్ర అండ్ గోవా గోవా అనేది ఇక్కడ చిన్న చిన్న స్టేట్ దేనికి కోస్టల్ లైన్ ఓకేనా ఇక్కడ కేరళకి మలబార్ ఇలా రాయాలి మనం కోస్టల్ లైన్ పాయింట్ అవుట్ చేసినప్పుడు ఇలా తిరిగి స్టేట్ చేయాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ హైదరాబాద్ కాశ్మీర్ ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఢిల్లీ ఒకటి ఢిల్లీ ఒకటి మనకు వేసవి విడుదల అంటాం మనం హిల్ స్టేషన్స్ ఓకేనా ఒకటేంటిది ఇక్కడ సిక్కిం ఉన్నది డార్జిలింగ్ తర్వాత ఇక్కడ ఉండేది ఏంటి సిమ్లా తర్వాత ఇక్కడ దగ్గర చాలా ఉంటాయి సిమ్లా ఉంటుంది అండ్ ముస్సోరి ఉంటుంది రాణికేట్ ఉంటుంది నైనిటాల్ ఇక్కడే ఉంటాయి అన్ని ఇక్కడే ఉంటాయి దగ్గర ఉంటాయి ఉత్తరాఖండ్లో ఓకేనా ముస్సోరి తర్వాత నైనిటాల్ ఇక్కడే ఉంటుంది ఇక్కడ డార్జిలింగ్ ఉదకమండలో ఉంటాం ఇక్కడ ఊటీ ఏ రేంజెస్ లో ఉన్నాయి ఊటీ అనేది ఏ రేంజెస్ ఉంది నీలగిరి రేంజెస్ ఇక్కడ నీలగిరి రేంజెస్ ఉంటాయి నీలగిరి రేంజెస్ హైయెస్ట్ పీక్ ఏంటిది నీలగిరి రేంజెస్ హైయెస్ట్ పీక్ దొడబెట్ట ఓకేనా సౌత్ ఇండియాలో హైయెస్ట్ అలైముడి ఇండియాలో హైయెస్ట్ కేటు వరల్డ్ హైయెస్ట్ ఎవరెస్ట్ ఇలా వేరియేషన్ ఉంటుంది ఇండియాలో హైయెస్ట్ పీక్ ని పాయింట్ అవుట్ చేయమంటాడు దేని చేయాలి ఇక్కడ కేటు ఓకేనా వరల్డ్ హైయెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది ఏ కంట్రీలో ఉంది నేపాల్లో ఉంటుంది ఇది నేపాల్ ఇక్కడ ఇలా ఉంటుంది నేపాల్ ఓకేనా తర్వాత సౌత్ ఇండియాలో సౌత్ ఇండియా ఎక్కడ నుంచి ఎక్కడ దాకా డ్రాప్ క్యాన్సర్ అంటాం మనం దీన్ని అది కర్కట రేఖ అంటాం దీన్ని డ్రాప్ క్యాన్సర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది సౌత్ ఇండియా ఇది నార్త్ ఇండియా ఓకేనా ఈ సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ అనేది ఇక్కడ మనకు తేడాలో ఉంటుంది అనేముడి ఓకేనా అనేముడి పీక్ 695 మరి ఇక్కడ ఎవరెస్ట్ అయితే ఎంత ఉంది 8848 ఇక్కడ కేటు 8641 మీటర్స్ ఇది కూడా మీటర్స్